అంటే వాస్తవానికి అఖిల్ మ్యారేజ్ సంబంధాలు చూసేటప్పుడు ఎలాంటి అమ్మాయి కావాలని బాగా చూసినాం. కానీ మాకు తగ్గట్టే చూసుకుంటే నా సొంత బిడ్డలాగా నా ఫీలింగ్ నాకుంది. సేమ్ నేను మేము అనుకున్నట్టు మాకు దొరికింది. ఫస్ట్ అయితే నేను అబ్బా నా బిడ్డ వీళ్ళ ఇట్లా పడలేదు అనే ఒక ఫీలింగ్ మాత్రం చాలా ఉండేది. ఇప్పటికీ కూడా ఉంది. కానీ ఈమెతోనే నాకు కంప్లీట్ ఫుల్ఫిల్ అయింది అని నేను అనుకుంటానా. వాళ్ళ సైడ్ కూడా అలానే ఉంటుంది అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కంపల్సరీ ఉంటుంది 100%. వాళ్ళు నా తరపున మాత్రం కంపల్సరీ నా బిడ్డ వాళ్ళ ఇంట్లో ఉన్నది అంతే. సిస్టర్ మీద అంటే ఎవరికైనా ఉంటుంది కదా, ఒక డ్రీమ్ అది. అంటే మనం ఎంత చేసినా తక్కువ ఆ విషయంలో అనుకున్నట్టు. అంటే ఇది కూడా సడన్గా ఫిక్స్ అయిపోయింది. ఎట్లాంటి ఫ్యామిలీ ఉంటుందో ఏందో అని అనుకున్నట్టుండే. ఓకే, లక్కీలా మనకు కూడా మంచి సెట్ అయ్యి బాగా ర్యాప్ ఉన్నది బావాళ్ళకి. కానీ సేమ్ ఏజ్ అయ్యేసరికి వాళ్ళు కూడా మంచి రిసీవింగ్ ఉన్నది, హ్యాపీగా ఉంటారు. అది బాగా నచ్చింది నాకు. ఆ విషయం అయితే కొంచెం హ్యాపీ. అదంటే నార్మల్ ఇట్లా ఆడుతూ ఉంటాం కదా, ఏదైనా అవుటి తోట ఆడేటప్పుడు మా చెల్లి ఎట్లా అంటే ఉరికి ఇట్లా పట్టుకుంటాం కదా, అది ఉరకదు, ఆడనే కూర్చుంటుంది. కానీ అట్లా చెల్లి ఆడవుకుని అంటే నేను ఆడతాను అంటే భయపడుతుండే. ఉరకాలి అది చేయది ఆడనే ఆగుతుంది. ఎప్పుడు నువ్వు పనికిరావు ఆడవని చెప్పేసి అట్లా ఏడిపిస్తుంది నేను. అది కదా ఇప్పుడు అత్తవారింటి పోయినామంటే దానికి ఒక లెక్క ఉంటుంది. కాబట్టి చూసుకొని వాళ్ళకు మేట అన్నా కానీ అనుకో ఉండాలి. అట్లయితే అందరూ హ్యాపీగా ఉంటారు. అది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అట్లే ఉండాలి కూడా అంతే. ఎనీవేస్, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ టు చెల్లి అండ్ బావ. నేను చెప్పుకోవాలనుకుంటే నేను వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్ పర్సన్ అనుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఇట్లాంటి వదిన దొరకడం అందరితోని పాసిబుల్ కాదు. ఎందుకనంటే ఒక ఫ్యామిలీ నుంచి రావడం, మరో ఫ్యామిలీకి వెళ్ళడం, అదే పద్ధతిలో ఫాలో కావడం ఇట్స్ ఇంపాసిబుల్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ప్రూవెన్ బై హర్. కంగ్రాచులేషన్స్ అన్నయ్య వదిన ఫర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఐ హోప్ ఇట్ కంటిన్యూస్ సో వెల్. సంథింగ్ న్యూ, ట్రయింగ్ న్యూ డిఫరెంట్ థింగ్స్, అదొక హ్యాబిట్ అన్నయ్యకి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక కొత్త వస్తువు కావచ్చు, కొత్త ఫుడ్ ఐటమ్ కావచ్చు, అది ఏదైనా కొత్తది కావచ్చు, దాన్ని ట్రై చేయడం అన్నయ్యది ఒక సెంటిమెంట్ అనుకోవచ్చు, పద్ధతి అనుకోవచ్చు. అది స్టిల్ కంటిన్యూస్ నౌ. ఐ హోప్ హీ విల్ మింగిల్ విత్ ఆల్, హ్యావ్ ఏ గుడ్ ఫ్యూచర్, ఆల్ ద బెస్ట్. అట్లనే నా పేరెంట్స్ కూడా, మీరు ఎంత ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతారో అంత ఫ్రీగా వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఎంత ఇట్లా వేరే విధంగా ట్రీట్ చేయాలనుకుంటే అది అంతే విధంగా పోర్ట్రేట్ అవుతూ ఉంటారు. సో జస్ట్ బీ విత్ యువర్ సెల్ఫ్ అండ్ దే విల్ బీ దేర్ సెల్ఫ్ అండ్ వీ విల్ బీ అవర్ ఫ్యామిలీ. అఖిల్ పుట్టినప్పుడు అంటే నేను చాలా కష్టాలలో ఉన్నా. అఖిల్ పుట్టినప్పుడు నేను ఒక ఎంప్లాయ్, నా శాలరీ 2250. ఆ టైంలో అఖిల్ వచ్చిండు. అదే లక్కీ. అఖిల్ ఏంటంటే నాకు ఒక లక్కీ పర్సన్ అనుకుంటున్నా. అదొక స్టార్. వాడైతే ఎప్పుడైతే వచ్చిండో నా లైఫ్ టర్న్ అయింది. దాంతోపాటుగా మా ఫాదర్ ఈరోజు ఉండేదంటే అది వేరే లేదు. మా ఫాదర్ ఒకవేళ ఉండేదంటే నేనే ఇంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నా. ఇక మా ఫాదర్ ఉండేదంటే ఇంకా బాగా సంతోషపడతాడు. కాకపోతే అది వాళ్ళ చిన్నతనంలో చనిపోవడం జరిగింది. 2006 ఫిబ్రవరి 1 చనిపోవడం జరిగింది. అప్పటికి అఖిల్కు 7 ఇయర్స్ అట్లా ఉండేది. అప్పటికి కొంచెం తెలుసు, కాకపోతే పూర్తి అవగాహన లేదు. ఆయన ఉండేదంటే ఇంకా చాలా బెటర్ ఉంటుంది లైఫ్. వాడి లైఫ్ ఇంకా బెటర్ ఉంటుంది, ఇంకా మనకి సపోర్టింగ్. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వేరే ఉంటుంది. అట్లాంటిది ఒకటి మిస్ అయిపోయింది అనేది నా ఫీలింగ్. స్టేషన్ అఖిల్ ఇప్పటి వరకు మాతోనున్న లైఫ్ను సేమ్ నీ పార్ట్నర్తో షేర్ చేసుకుంటే సరిపోతుంది. మేము కోరుకునేది ఒకటి, మాతో ఎంత మంచిగా ఉన్నావు అట్లా ఉంటే సరిపోతుంది అంతే, ఇంతకంటే ఎక్కువ ఏముండదు. మేము లైఫ్లో 4 మెంబర్స్, కానీ ఒక వ్యక్తి వస్తుంది కాబట్టి మాకు ఇంకా మన దాంట్లో కలిసిన వ్యక్తిలాగా ఉండాలి, మీరు ఇద్దరు కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు అయితే అక్కి అదృష్టవంతుడు అంటే ఇక అసలు మాకు అదృష్టం వాడే లైఫ్లో. నేను ఆయనకు అదృష్టం అని నేను అనుకున్నా, కానీ మా ఇద్దరికి మా అక్కి అదృష్టవంతుడు. అది మాత్రం మేము ఎప్పటికీ ఉండాలని అనుకుంటున్నాం. ఇక మా కోడలు శ్రీనిక, ఆమెను మంచిగా చూసుకుంటాడని నమ్మకం మాకు ఉంది. ఆమె కాపాడుకోవాలి. మా కోడలు కాదు, మా కూతురే అనుకుంటాం. మేము ఇప్పటి వరకైతే అలానే అనుకుంటున్నాం. 1 మంత్ నుంచి
చూస్తున్నాం కాబట్టి నేను చెప్తున్నా, మా అమ్మాయికి ఆ అమ్మాయిలో ఉన్న గుణం మాకు చాలా నచ్చింది. ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటున్నాం ఆమె గురించి. చేసుకోవాలంటే చాలా ఆలోచించేటోళ్ళు, ఏంది జనరేషన్ ఇట్లా ఉన్నారు అలా ఉన్నారు, ఫ్యామిలీ ఎక్కడ డివైడ్ అయిపోతుందో. చిన్నప్పటి నుంచి తమ్ముడిని చాలా లైక్ బ్రదర్ కాదు, ఫ్రెండ్స్ లాగా ఉండేటోళ్ళం. ఒకవేళ ఒక అమ్మాయి వస్తే మా మధ్యలోకి మేము ఎట్లా విడిపోతామో అని చెప్పేసి చాలా నాకు ఇట్లా ఉండే లోపల. బట్ ఆఫ్టర్ బిఫోర్ ఇది చూసుకునే ముందు జస్ట్ వీడియో కాల్లో చూసుకున్నాం అంతే. వీడియో కాల్లో చూసుకున్నాం అండ్ మమ్మీ ఇన్స్టాగ్రామ్ షేర్ చేసింది. ఆ రోజు మాట్లాడుకొని ఒకరికొకరం ఓకే ఐ మీన్ నచ్చింది తను వే ఆఫ్ కన్వర్జేషన్ కానీ, తను చెప్పడం కానీ, తన కేరింగ్ కానీ, ఫ్యామిలీ టువర్డ్స్ ఎట్లా ఉంటుంది, ఎట్లా చెప్పేసి ఎవరిని ఎంత లవ్ చేస్తుంది అని చెప్పేసి నాకు ఆ రోజు క్లియర్గా అర్థమైంది. జస్ట్ విత్ ఇన్ 1 నైట్ చాట్లో తను నేను ఎంత క్లోజ్ అయిపోయినామంటే అంత క్లోజ్ అయిపోయినాం. అప్పుడు ఆ విత్ ఇన్ చాట్లోనే మేమిద్దరం సెట్ చేసుకొని మ్యారేజ్ ప్లాన్ చేసుకున్నాం నెక్స్ట్ డే. అదైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అండర్స్టాండ్ చేసుకున్నా, తను అండర్స్టాండ్ చేసుకున్నది. ఇద్దరం అండర్స్టాండ్ చేసుకొని ఫ్యామిలీని, మా ఇద్దరు ఫ్యామిలీని మేనేజ్ చేసి అది మేము సెట్ చేసుకున్న మ్యారేజ్ ఇది. బట్ అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్. బట్ మాది మేము జస్ట్ విత్ ఇన్ 1-2 days మేము కన్వర్జేషన్ చేసుకొని మేము అంతా నచ్చి మేము సెట్ చేసుకున్న మ్యారేజ్ ఇది. మేము సెట్ చేసుకున్నాం అది. నాకు చైల్డ్హుడ్ నుండి మా అమ్మతోటి ఎక్కువ బాండింగ్, అన్నయ్యతో మా అమ్మతోనే ఎక్కువ ఉండేది. అంటే వేరే బాండింగ్స్ అంటే ఓకే, ఫ్యామిలీ అంటే ఎవరికైనా ఉంటుంది, కాకపోతే నాకు కొంచెం ఎక్కువ ఉంటుంది. మా మమ్మీని వదిలేసి ఎప్పుడు 1 day కూడా ఎక్కడ స్టే చేయలేదు. అంటే మ్యారేజ్ అంటే స్టార్టింగ్లో నాకు కొంచెం టెన్షన్ ఉండే, లైఫ్ పార్ట్నర్ ఎలాంటి వాడు, ఇట్లా మా పేరెంట్స్ని వదిలేసి వెళ్ళడం టెన్షన్ ఉండే. ఫస్ట్ ఎట్లా అంటే ఎక్స్ప్రెస్ చేయలేను ఆ ఫీలింగ్ని. తర్వాత మా మామయ్య గారు మాట్లాడాక చాలా బాగా అనిపించింది. అంటే మా మామయ్య గారు ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఇంత బాగా అర్థం చేసుకున్నారు మా ఫ్యామిలీ అంటే. మా మామయ్య గారు పెంపకంలో పెరిగిన ఆయన ఇంకెంత బాగుంటారని చెప్పేసి ఫస్ట్ ఒక థాట్ వచ్చింది, చూద్దాంలే అనేసి అనుకున్న. తర్వాత మా అత్తయ్య వచ్చి మాట్లాడింది. అంటే అత్తయ్యలా కాకుండా మా మమ్మీ నాతోనే ఎలా ఉంటుందో సేమ్ అలానే మాట్లాడింది. మేము ఫ్రెండ్లీగా ఉంటాం రా, పిల్లల్ని ఇట్లా పెంచలేదు, ఫ్రెండ్స్ లానే పెంచినాం పిల్లలు అది నాకు మంచిగా అనిపించింది. తర్వాత చూద్దాంలే అనేసి అనుకున్నా. తర్వాత ఆలోచించిన తర్వాత మా హస్బెండ్తో మాట్లాడాక బాగా అనిపించింది. అంటే లైఫ్ పార్ట్నర్ అంటే ఇలానే ఉండాలి అనే అంత ఫీలింగ్ వచ్చింది. ఇంకా మా మమ్మీ అన్నయ్య వాళ్ళతో ఉన్న బాండింగ్ చాలా ఎక్కువ. అంటే లైఫ్లోకి వచ్చే అత్తయ్య మామయ్య వాళ్ళు ఇట్లా ఉంటారు, బాగా చూసుకుంటారా అంటే మమ్మీలా ఉంటారా, ఎలా ఉంటారు అని చెప్పేసి చిన్న టెన్షన్ భయం ఉండేది. బట్ అత్తయ్య మామయ్య వాళ్ళని చూసాక నాకు ఆ టెన్షన్ లేదు. మా మమ్మీ వాళ్ళతో ఎలా ఉంటారో సేమ్ అంతకన్నా ఇంకెక్కువ బాగా చూసుకుంటారు అన్న నమ్మకం నాకు ఉంది. మా హస్బెండ్ కూడా చాలా బాగా చూసుకుంటారు, చాలా కేరింగ్. మెయిన్లీ మా అభి చాలా కేరింగ్, నాకు ఒక మర్దిలా కాకుండా మా బ్రదర్ లాగా. షూట్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా కానీ వదిన అనేసి వాళ్ళ అన్నయ్య కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ నాకే ఇచ్చిండు. నా లైఫ్లో మర్చిపోలేను ఇలాంటి మంచి ఫ్యామిలీ దొరకడం నా అదృష్టం. అండ్ మా పిన్ని బాబాయ్, మా బాబాయ్లకి ఎట్లా అంటే నాకు ఒక డాడ్ లాగా, పిన్ని కూడా అమ్మలాగా. వాళ్ళు కూడా నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది ఈ మ్యారేజ్ వల్ల. ఇక అఖిల్ బాగుండాలి, ఎప్పుడు మాలాగా మంచిగా ఉండాలి. అండ్ సీతారాముల్లాగా మా ఫేవరెట్ గాడ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి అండ్ శ్రీదేవి భూదేవి లాగా ఇద్దరు వద్దు, ఒకటే అమ్మాయి మహాలక్ష్మి లాగా ఉంది. ఆ మహాలక్ష్మితో హ్యాపీగా ఉండాలి. అండ్ వాళ్ళ పేరెంట్స్ మేము మా హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, నేను అక్కని మా వారు బావ, వాళ్ళ పేరెంట్స్ అండ్ మేము కలిసి ఎప్పుడు టూర్లకి ట్రావెల్స్కి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. వాళ్ళు కూడా మాలాగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ లైఫ్ని మంచిగా ఉంచుకోవాలి, ఏ గొడవలు లేకుండా. అంటే చిన్న చిన్న గొడవలు ఉండాలి బట్ మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి ఓవరాల్గా అండ్ సంతోషంగా ఉండాలి. ఈవెన్ వాళ్ళ ఫ్యూచర్లోనైనా మంచిగా ఉండి హ్యాపీగా ఉండి మమ్మల్ని కూడా మంచిగా చూసుకోవాలి, మాతో పాటు హ్యాపీగా ఉండాలి వాళ్ళు. అక్కి మీ డాడీ మీ మమ్మీ లాగా నేను బాగా ఎట్లయితే ఉంటున్నామో అట్లనే ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, మంచిగా లైఫ్ లీడ్ చేయాలి. ఆల్ ది బెస్ట్ అక్కి అండ్ శ్రీనిక.